జై భీమ్. నా పేరు ఎత్తప్ప కేశవులు. ఈరోజు మాల సంఘాలు అన్ని రాష్ట్రాలు ఈరోజు మనకేదో 2011 గణాన్ని పట్టుకొని ఈరోజు 14 నుంచి 23 వరకు మరి కుల గణాంకాలు బీసీలదే జరిగింది కనుక ఈరోజు బీసీల గణాంకన జరిగింది. మరి ఎస్సీలల్లో మాదిగ మాలలు కాకుండా 59 ఉపకులాలు అంటున్నారు. ఎన్ని ఉపకులాలు ఉన్నాయో వీళ్ళందరినీ ఉపకులాలతో కలుపుకొని ఈ ఎస్సీ గణాంకన చేసిన తర్వాతనే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈ ఏదైతే ఉపకులాలు ఉన్నాయో వాళ్ళు కూడా లబ్ధి పొందే విధంగా ఎవరు లబ్ధి పొందిండ్రు ఇంతవరకు ఈ 2014 నుంచి ఏవైతే లబ్ధి పొందిండ్రో వాళ్ళది కూడా ఒక లిస్టు తీసి ఎవరు ఎక్కువ పొందిండ్రని అది నిజ నిర్ధారణ అయిన తర్వాతనే ఈరోజు వాళ్ళు కోర్టు ద్వారానే కానీ వాళ్ళ అసెంబ్లీలోనే కానీ మరి అందరికీ న్యాయం జరిగే విధంగా కుల గణాంకన చేసిన తర్వాతనే చేయాలని మరి వీళ్ళని డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా ఈరోజు అసెంబ్లీ ముట్టడికి మనం 19వ తారీఖు అందరము ఐకమత్యంగా 1,00,000 మందితో ముట్టడిస్తామని అందరము ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియపరుస్తూ అందరి ఉమ్మడి జిల్లా తరఫున మేము ఒక 200 మంది పోవాలని కూడా మేము కోరుతూ ఈరోజు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మొన్న ఏదైతే ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో రాష్ట్రాల్లో ఏబీసీలు జరిగిన ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని అదేవిధంగా ఇంతకుముంచిన తీర్పును కూడా మేము గౌరవిస్తూ ఫస్ట్ ఎస్సీల జనాభా ఎంతముందో తీసి ఎస్సీ గణన చేసిన తర్వాత ఏ విధంగా అయితే ఇప్పుడు మన మాదిగ సోదరులు ఏమైతే కొట్లాడుతున్నారో ఇప్పుడున్న రిజర్వేషన్ 15% నుండి 20% కొట్లాడాలని ఇప్పుడున్న మందక్షిణ మాదిగ ఎప్పుడైనా సరే కానీ రిజర్వేషన్ నుంచి ఏబీసీలు కావాలి కొడుతున్నారు కానీ ఒక్కసారి కూడా మా ఇంత జనాభా ఉంది ఎస్సీల జనాభా ఉంది 25% నుంచి శాతం పెద్దగా పెంచాలని ఎప్పుడు ఏనాడు కోరలేదు. ఎప్పుడు చూసినా విభజించలేదు తప్ప మొన్న మాలలో అసలు జనాభా లేదు జనాభా అని చెప్పింది కాబట్టి మొన్న హైదరాబాద్లో జరిగిన భారీ బహిరంగ సభకు ఏ విధంగా అయితే మా మాల సత్తా చూపించినాము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రేపు ఎల్లుండి అసెంబ్లీ 19వ తారీఖు రోజు అసెంబ్లీ ముట్టడికి కూడా మాలలు అందరం ఐకమత్యంతో వెళ్ళి అసెంబ్లీ ముట్టడిని చేస్తామని దీనికి అందరం సహకరించిపోతామని కోరుకుంటున్నాం. జై భీమ్.